క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాటి పరిశుద్ధ దినపు దేవుని సందేశం. మరియు ఆయన తన శిష్యులతో ఇట్లనెను, ఒక ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకుడు ఉండెను. వాడతని ఆస్తిని పాడు చేయుచున్నాడని అతని యొద్ద వాని మీద నేరము మోపబడగా, అతడు వాని పిలిపించి, నిన్ను గూర్చి నేను వినుచున్న ఈ మాట ఏమిటి? నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించుము. నీవు ఇక మీదట గృహ నిర్వాహకుడవై ఉండవల్ల కాదని వానితో చెప్పెను. ఆ గృహ నిర్వాహకుడు తనలో తాను, నా యజమానుడు ఈ గృహ నిర్వాహకత్వపు పనిలో నుండి నన్ను తీసివేసెను గనుక నేను ఏమి చేతును? త్రొవ్వలేను, భిక్షమెత్త సిగ్గుపడుచున్నాను. నన్ను ఈ గృహ నిర్వాహకత్వపు పని నుండి తొలగించినప్పుడు వారు నన్ను తమ ఇళ్లలోనికి చేర్చుకున్నట్లు ఏమి చేయవలనో నాకు తెలియననుకుని తన యజమానుని రుణస్థులలో ఒక్కొక్కని పిలిపించి, నీవు నా యజమానునికి ఎంత అచ్చి ఉన్నావని మొదటివానిని అడిగాను. వాడు 100 మణుగుల నూనె అని చెప్పగా, నీవు నీ చీటీ తీసుకొని త్వరగా కూర్చోండి, 10 మణుగులని రాసుకోమని వానితో చెప్పాను. తరువాత వాడు, నీవు ఎంత అచ్చి ఉన్నావని మరి ఒకరిని అడుగగా, వాడు 100 తూముల గోధుమలని చెప్పినప్పుడు వానితో, నీవు నీ చీటీ తీసుకొని 10 తూములని వ్రాసుకోమని చెప్పాను. అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకొనెనని వాని యజమానుడు వాని మెచ్చుకొనెను. వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు. లూకా సువార్త 16వ అధ్యాయము 1 నుంచి 8 వచనములు. చిన్న ప్రార్థన చేసుకుందాం. కనికరం గల మా తండ్రి, ఈ యొక్క పరిశుద్ధ దినమందు చదవబడినటువంటి వాక్య భాగాన్ని మేము అర్థం చేసుకునేలాగున మాకు ఆత్మీయ జ్ఞానమును దయచేయవలనని, మీకు ఇష్టముగా మేము జీవించు కృపను ప్రసాదింపచేయవలనని యేసుక్రీస్తు వారి దివ్యనామముననే ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యమునందు అన్యాయస్తుడైనటువంటి గృహ నిర్వాహకుడు చాలా యుక్తిగా ప్రవర్తించి ఉండేనని తన యజమానుడు మరి అతన్ని మెచ్చుకొనేనని వ్రాయబడి ఉన్నది. అంటే అన్యాయము వలన మరి తాను అధోగతి పాలు కాకుండా తన్ను కాపాడుకుని ఉండెను. అనగా అతను త్రోవలేడనియు భిక్షమెత్త సిగ్గుపడుచున్నాననియు చెప్పుట మనము వాక్యం ద్వారా తెలుసుకొనుచున్నాము. అయితే మనం ఈ లోక రాజ్యమును వదిలిన తర్వాత మరి ఎక్కడికి వెళుతున్నాం? మనము దేవుని సన్నిధికి వెళుతున్నామా, నిత్య శిక్షకు వెళుతున్నామా అని మనం ప్రశ్న వేసుకొని, మరి యుక్తిగా మనం నిత్యమైనటువంటి దేవుని సమాధానములో ప్రవేశించాలని ఆపేక్షించవలెననియు, ఆ విధంగా యుక్తి కలిగి లోక ఆశలను విడిచి ప్రతి విధమైనటువంటి సులువుగా చిక్కులో పెట్టు ప్రతి విధమైన పాపము నుండి మరి దేవునికి ఇష్టం లేని వాటన్నిటి నుండి కూడా యుక్తిగా తప్పించుకొని పరలోక రాజ్యంలో ప్రవేశించుట ఆపేక్షించవలనని ఈ వాక్యము మనకు స్పష్టపరచుచున్నది. దేవుడటి ధన్యత మనకు అనుగ్రహించును గాక.